కొంచెం మనం నొక్కాలి, అంటే ఇవి విడిపోకుండా లేయర్స్. చూస్తున్నారు కదా చాలా సన్నగా ఉన్నాయి. ఇవి ఫ్రై చేసినప్పుడు చాలా అంటే చాలా బాగా ఫ్రై అవుతాయి. ఆయిల్ హీట్ అయ్యాక మనం అయితే ఫ్రై చేసుకోవాలి డైరెక్ట్. ఇలాగా ఎప్పటిదాకా అంటే బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా అంటే ఈ ఫ్లేమ్ అనేది కొంచెం లో టు హై అయితే చేసుకోవాలి. సో ఇలా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఒక దాంట్లో పాకం పట్టుకోవాలి. చూస్తున్నారు కదా 1 కప్ అయితే నేను షుగర్ తీసుకున్నా. అండ్ ఈ 1 కప్ షుగర్కి 1.5 కప్ అయితే వాటర్ తీసుకోవాలి. ఇది మనం హీట్ చేసుకోవాలి అంటిల్ షుగర్ క్రిస్టల్స్ అనేవి అన్నీ మెల్ట్ అయ్యేదాకా. చూస్తున్నారు కదా వన్స్ పాకం తీగలా వచ్చిన తర్వాత ఇలాగ ఒక్కొక్కటి వేసుకొని అయితే మనం పాకంలో ఫ్రై చేసుకోవాలి. ఇవి అయితే మనం అప్పటికప్పుడు తినొచ్చు, లేకపోతే మనం స్టోర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.